హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్లో అయితే ప్రజెంట్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 18th డేట్ అయితే లాస్ట్ డేట్ అండి. అతి త్వరగా అయితే ఈ యొక్క జాబ్స్ అయితే క్లోజ్ అయితే అవుతున్నాయి. ఎవరైతే మన హైదరాబాద్ లొకేషన్ ఉండి వర్క్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకోవచ్చు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ కావచ్చు లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫాలో అయితే అవ్వండి. గాయస్, ఇక వివరాలకు అయితే వస్తే ఈ యొక్క టీసీఎస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2022 అలాగే 2023లో ఎవరైతే ఇక్కడ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రం ఈ యొక్క డ్రైవ్ అయితే జరుగుతుంది. 18th మే సాటర్డే రోజు అయితే ఈ యొక్క డ్రైవ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మాదాపూర్ లొకేషన్ అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది, హైటెక్ సిటీ. మీకు డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ జాబ్ రోల్ ఏంటి అంటే కన్నా బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ అనే ఒక రోల్లో మీరైతే వర్క్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి మనమైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ సైట్ నుంచి. పెన్ అండ్ పేపర్ టెస్ట్ డేట్ వచ్చేసి 18th మే రోజు మీకు అదే రోజు పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ వాకింగ్ డ్రైవ్ లొకేషన్ వచ్చేసి టీసీఎస్ డెక్కన్ పార్క్, హైటెక్ సిటీ, మాదాపూర్, హైదరాబాద్. ప్లీజ్ క్యారీ యువర్ స్టేషనరీ పెన్ అండ్ ప్యాడ్ యాజ్ ఇట్ ఈస్ పెన్ అండ్ పేపర్ టెస్ట్. అంటే ఇక్కడ టెస్ట్కి వాళ్ళేం పెన్ అండ్ ప్యాడ్ అయితే ఇవ్వరండి, మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది స్టేషనరీ. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో బీకామ్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ ఐటీ కావచ్చు, లేదా బీసీఏ, బీఏ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఐ 2022 అండ్ 2023 ఇయర్ ఆఫ్ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం అగ్రిగేట్ ఆఫ్ 50% ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ ఈ స్టాండర్డ్ 10th కావచ్చు అండ్ 12th కావచ్చు, ఈక్వలెంట్ డిప్లొమా లేదా యూజీలో వచ్చేసి మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ షుడ్ బి నాట్ ఎక్సీడ్ 24 months అంటిల్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీకు స్టార్టింగ్ నుంచి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్కి ఎక్కడ కూడా ఒకవేళ గ్యాప్ ఉంటే 24 months కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ కేస్ ఎక్కువగా ఉంది అనుకుంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ కూడా ఉండాలి. ఆ రీజన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని వారైతే సెలెక్ట్ చేస్తారు. ఏజ్ వచ్చేసి 18 years నుంచి మ్యాక్సిమం 28 years వరకు అయితే ఏజ్ లిమిట్ కూడా ఉంది. క్యాండిడేట్స్ విత్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ పెండింగ్ బ్యాక్లాగ్స్ విల్ నాట్ ఎలిజిబుల్. అంటే మీకు ఒకవేళ ఏదైనా బ్యాక్లాగ్స్ పెండింగ్లో ఉంటే మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఎవరైతే పీజీ స్టాండర్డ్ లెవెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ ఈ యొక్క డ్రైవ్కి వచ్చేసి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఈ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో సేమ్ యాజ్ ఇస్గా అవే డీటెయిల్స్ వచ్చేసి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో మీరు వచ్చేసి అండర్ బీపీఎస్ డొమైన్లో మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఐటీ బీపీఓ అని చెప్పేసి ఉంటాయి. అక్కడ బీపీఎస్ డొమైన్లో మీరైతే క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. అది కూడా మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ షుడ్ బి యాజ్ పర్ ఆధార్ కార్డులో మీకు ఎలాగైతే ఉంటాయో సేమ్ యాజ్గా అదే డీటెయిల్స్ మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 18th మే రోజు మనకు పెన్ అండ్ పేపర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడైతే మీరైతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని 18th రోజు అయితే మీరైతే వాకిన్కి అయితే వెళ్ళండి. అక్కడే మీకు అదే రోజు టెస్ట్ అండ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి అయితే వెంటనే రెస్పాన్స్ ఇవ్వచ్చు లేదా కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి కాంటాక్ట్ మరి ప్రొవైడ్ చేయలేదు. అండ్ శాలరీ కూడా పర్టికులర్గా ఎంత ఇస్తామని చెప్పలేదు. మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ అయితే 3 LP అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం అయితే ఉపయోగించుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.